చాలా చక్కగా అనిపిస్తున్నది. ఆఫ్టర్ ఒక 50 years 20 years తర్వాత ప్రతి ఒక్కరు చేయాల్సిన పనిని ఇప్పుడు వీళ్ళు అడ్వాన్స్గా చేస్తున్నారు. స్కూల్ లెవెల్లో మెడిసినల్ గార్డెన్ అని ఏర్పాటు చేశాం సార్. ఇందులో ఒక 20 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఓవరాల్గా ఒక 20 రింగ్స్ పెట్టి దాంట్లో సాయిల్ వేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ప్లాంట్స్ అలా పెట్టాము. ఈచ్ వెరైటీ ఒక్కొక్క ఔషధ మొక్కలే సార్. రేపటి పౌరులు కాబట్టి మీరు క్లాస్ రూమ్లో సార్ చెప్పిన చదివే కాదు, క్లాస్ రూమ్ బయట ఉన్న ప్రపంచాన్ని కూడా మీరు గమనించాలి. లెసన్స్లో మీకు అన్నీ తెలుసు. మొక్కల వల్ల వృక్షాల వల్ల ఎంత ఉపయోగకరమో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ చెట్లని ఈజీగా తీసేయద్దు. స్కూల్ ప్రిమిసెస్లో రాగానే గృహాలు రమాదేవి గారితో అంటం జరిగింది. మేడం మీ స్కూల్ చూడగానే నాకు చాలా జెల్సీగా ఉండింది. ఇంత బ్యూటిఫుల్ స్కూల్, నేను చాలా స్కూల్స్ తిరగడం జరిగింది. ఇంత బ్యూటిఫుల్ స్కూల్ని నేను అక్కడ చూడలేదు. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. రియలీ నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను ఎంతగా ఇంప్రెస్ అయ్యానంటే నెక్స్ట్ సర్వీస్ ఆపర్చునిటీ ఉంటే ఇక్కడ టీచర్గా వచ్చే బాగుండాను లెవెల్లో ఫీల్ అయ్యాను నేను. దేన్ని సంరక్షించాలి? మొక్కలను సంరక్షిస్తే ఏమవుతుంది? చెట్టు వృక్షం అవుతుంది. అట్లా వృక్షం మనకు అనేక రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మన మనిషిలో వేరే వాళ్ళని చూసి ఈర్ష, ద్వేషము, అసూయ అనేవి చాలా ఉంటాయి. ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. వర్డ్స్ కంటే కూడా ఇంకెక్కువ ఉంటుంది మనుషులలో. ఎవరికైనా మ్యాక్సిమం ఉంటుంది, కొంతమందిలో, అందరు అనుకోకూడదు, కొంతమంది అంటున్నా. కానీ చెట్లకు అలాంటివి ఉంటాయా? ఉండవు. వాటికి నోరు లేదు, ఎదుటి వాళ్ళకి హాని చేసేటటువంటి అవసరం లేదు, అవకాశం లేదు, చెయ్యవు. అలాంటి మూగా ఉన్నటువంటి అయితే ఇక్కడ నాన్ వెజ్ కూడా దాని కిందకే వస్తుంది. వాటిని కూడా మూగజీవులను మనం చంపేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనపడేది మాత్రం చెట్లు. ఆ చెట్లను మనం ఎంతైతే పెంచుతామో అంత మన ఫ్యూచర్ ముందు తరాల కొరకి మనం ఏదో ఆస్తులు సంపాదించడం కాదు, ఇదే ఒక సంపదన ఇచ్చినట్టు అవుతుంది. ఎంత మీకు స్కూల్స్లో మనకి లెసన్స్లో మీకు అన్నీ తెలుసు. మొక్కల వల్ల వృక్షాల వల్ల ఎంత ఉపయోగకరమో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ చెట్లని ఈజీగా తీసేయద్దు. ఒక దగ్గరికి వెళ్ళి ఈజీగా కొమ్మలు పట్టుకొని ఊగుతూ ఉంటారు, అది ఇరిగిపోతుంటుంది. అది అవసరమా? అది కట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు దాన్ని కట్ చేయకూడదు. అలా మీరు వృక్షాలను మొక్కలను నాటి వృక్షాలు అయ్యేటట్టు చేస్తే మీ ఇంట్లో కూడా ఎంత వీలైతే అంత ప్లేస్లో, చిన్న ప్లేస్లో కూడా ప్లాంట్స్ పెట్టుకోండి. మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచిగా ఫ్రెష్గా డోర్ తీసి వాటిని చూసుకోండి. కంటికి చూపు అనేది కూడా మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు మీకంటే బాగానే ఉంది, చిన్నప్పుడు ఏజ్ పెరుగుతూ ఉంటే మనకు సైట్ వస్తుంది కదా, అవన్నీ తగ్గుతాయి. ఎక్కడ కూడా గ్రీన్ చూడొచ్చు. మీ సెల్ ఫోన్, మీ అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా మీకు కొద్దిసేపు సెల్ ఫోన్ ఇస్తే పనికిరాని ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు చూసే బదులు ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయో చూసి వాటిని చూస్తూ ఉండండి. మీకు చాలా ఆహ్లాదం అనిపిస్తుంది. మనసుకు బాధ అయినప్పుడు అలా చేయండి, ఆ బాధ అనేది పోతుంది. నాకు చాలా చక్కగా అనిపిస్తున్నది. ఆఫ్టర్ ఒక 50 years 20 years తర్వాత ప్రతి ఒక్కరు చేయాల్సిన పనిని ఇప్పుడు వీళ్ళు అడ్వాన్స్గా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఒక 10 years తర్వాత పెద్ద యుద్ధమే జరుగుతాయి ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ వార్, సెకండ్ వార్ ఎట్లా జరిగిందో ఒక యుద్ధ ప్రతిపాదన చేయాల్సి వస్తుంది. ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ అవుతుంది నా దృష్టిలో. ప్రతి ఒక్కరు నిజ జీవితంలో ప్లాస్టిక్ లేకుండా ఎక్కడ కూడా, ప్రతి షాప్ పోయినా ప్లాస్టిక్, ప్రతి షాపింగ్ మాల్ పోయినా ప్లాస్టిక్ తీసుకొస్తారు. కుప్పలు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు. వేస్ట్ చెత్త అంతా తీసి మళ్ళీ ప్లాస్టిక్ కవరేసి అది చెత్తకి తీయడం సహజం. కాబట్టి ఆ ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ వాడడం నేర్చుకోవాలా. ఇప్పుడు మీకెందుకు నేర్పిస్తున్నారు ఇక్కడ అంటే, మీరు పెద్దగా అవుతారు కాబట్టి మీరు పెద్దగైన తర్వాత మీ ఫ్యామిలీస్ వరకైనా ఈ ప్లాస్టిక్ అనేది అంతం కావాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మీ స్కూళ్ళలో నేర్పించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు చక్కగా నేర్చుకొని ప్లాస్టిక్ రహిత ఫ్యామిలీ, ఫస్ట్ మీ ఫ్యామిలీ వరకు చూసుకోండి. ప్లాస్టిక్ లేకుండా మీ ఫ్యామిలీలో ఇంట్లో సామాన్లు ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటుంది. కిచెన్ ఐటమ్స్ అయితే అన్నీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుంటుంది. ఓకేనా? పప్పు, ఉప్పు, బియ్యం అన్ని ప్రతి ఒక్కరు చూసినా ప్లాస్టికే ఉంటుంది. మళ్ళీ ఇంటి కూడా చెత్త కూడా కవర్లలోనే ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కటి కవర్ చేసుకోండి. మీ షాప్ పోయినప్పుడు మీరన్నా ఇప్పటి నుంచి మార్పు కోరుకోండి. ముఖ్యంగా నారాయణరావు సార్ నాకు చాలా అసూయగా ఉంది. ఎందుకంటే ఈ డేస్లో కూడా వారు వచ్చి
ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వయసు అనేది శరీరాన్ని మన మనసుకు కాదు, శరీరానికి. అది మన మనసు ఎప్పుడు కూడా ఈ సార్ లెక్క ఉంచుకోవాలి. మనం ఇప్పుడు ఈ మీటింగ్లో ఇదే కాదు, మనం సార్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు మనం హార్వెస్టింగ్ పిట్టా, వేస్ట్ మేనేజ్మెంటా, మెడిసినల్ ప్లాంట్సా, అవి తర్వాత ఇక్కడ సార్ మనకు లైవ్ కనిపిస్తున్నారు. 78 ఏళ్ళ వయసులో మన అందరి దగ్గరకు వచ్చి మనకు మోడల్గా కనిపిస్తున్నారు. చాలా అవసరం తీసుకోవాలి మనం. ఇంకా విషయానికి వస్తే ఇప్పుడు ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం ఒక గ్రామంగా మారిపోయింది. ఎవరు చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎవరికి వారే చెప్పుకోవాలి, ఎవరికి వాళ్ళే నియంత్రించుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరు క్లాస్ రూమ్లో సార్ చెప్పిన చదివే కాదు, క్లాస్ రూమ్ బయట ఉన్న ప్రపంచాన్ని కూడా మీరు గమనించాలి. ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్, ఎందుకంటే ప్రతి మెడిసిన్ కూడా మనం వేసుకున్న ప్రతి మెడిసిన్ కూడా ఆరోగ్యాన్ని ఎంత కాపాడుతుందో దీర్ఘకాలంలో మన జీవిత కాలంలో తగ్గిస్తుంది. మన కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, కిడ్నీ ఫంక్షన్ తగ్గిస్తుంది ప్రతి మెడిసిన్, ఏ మెడిసిన్ అయినా కానీ. కాబట్టి సహజ పద్ధతుల్లో మనము ఈ మొక్కల యొక్క ఆకులను, మొక్కల బెరడులను, నేను స్కూల్ ప్రిమిసెస్లో రాగానే గృహాలు రమాదేవి గారితో అంటం జరిగింది. మేడం మీ స్కూల్ చూడండి, నాకు చాలా జెల్సీగా ఉండింది. ఇంత బ్యూటిఫుల్ స్కూల్, నేను చాలా స్కూల్స్ తిరగడం జరిగింది, ఇంత బ్యూటిఫుల్ స్కూల్ని నేను ఎక్కడా చూడలేదు. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. రియలీ నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను ఎంతగా ఇంప్రెస్ అయ్యానంటే నెక్స్ట్ సర్వీస్ ఆపర్చునిటీ ఉంటే ఇక్కడ టీచర్గా వచ్చే బాగుండాను లెవెల్లో ఫీల్ అయ్యాను నేను. బట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి కొన్ని వర్డ్స్ మీకు చెప్పదలుచుకున్నాను. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, రెవల్యూషన్ అంటే ఏంటి? పిల్లలు మిమ్మల్ని రెవల్యూషన్ అంటే ఏంటి? ఇంకా రెవల్యూషన్, విప్లవం. విప్లవం. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే గ్రీన్ అంటే హరితం, హరిత విప్లవం అన్నమాట. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 15 సంవత్సరాల క్రితం అన్నాస్పల్లిలో స్థాపించబడటం జరిగింది. లక్ష్మారెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆయన విఎన్ ఫండ్స్లో గత 15 సంవత్సరాల నుంచి వేరే గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్విరాన్మెంట్ గురించి మోటివేట్ చేసి 11 లక్షల మంది స్టూడెంట్స్ని మోటివేట్ చేసిన ఎన్విరాన్మెంట్ మీద ఏపీ తెలంగాణ అంతా కలిపి 11 లక్షల మంది స్టూడెంట్స్ని మోటివేట్ చేసి, అదే కాకుండా ఒక 6 లక్షలు కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 35 లక్షల మొక్కలు నాటారు. 35 లక్షల మొక్కలు నాటడం అంటే ఇట్ ఈస్ ముఖ్యంగా తెలుసుకోవాలంటే మహిళలు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ హెడెడ్ బై గీలా లక్ష్మారెడ్డి గారు. ఆవిడ ఎంత ప్యాషన్తో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తారంటే మేడం రాలేకపోయారు. ఆవిడ పిక్చర్ కూడా మీకు మా వాళ్ళకి ఆలోచిస్తారు. ఆవిడ ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 11 లక్షల మందిని స్టూడెంట్స్ని, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని మోటివేట్ చేసి 35 లక్షలు మొక్కలు నాటించి, అదే కాకుండా వాటి సర్వైవల్ కూడా చాలా ప్రాధాన్యం ఇస్తూ 2 కాన్సెప్ట్స్ అన్ని చోట్ల ప్రవేశించడం జరిగింది. ఆ 2 కాన్సెప్ట్స్ అంటే మీకు చెప్తాను, ఎందుకంటే మీ స్టూడెంట్స్ మీకు తెలిసిండాలి. అప్పుడు ఏం చేశాడంటే ప్రతి సంవత్సరం అప్పుడు హరితహారం అని ఉండేది, బంగారు తెలంగాణకు బాలల హరితహారం అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైనీ సీజన్ స్టార్ట్ అయింది, స్కూల్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మోటివేట్ చేసిన తర్వాత పిల్లలందరికీ మేడం ప్రామిస్ చేశారనమాట, మీకు 5 మొక్కలు ఇస్తాం, దాంట్లో 2 పండ్లనిచ్చే మొక్కలు, 3 నీడనిచ్చే మొక్కలు ఇస్తాం, దాంట్లో మీకు ఏమి కావాలి చెప్పండి అంటే ఒక్కొక్కరు ముందుకు వచ్చేవాళ్ళు, మాకు మామిడి మొక్క కావాలి, మాకు కొబ్బరి మొక్క కావాలి, ఇట్లా అని చెప్పేసి. అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే మొక్కలు ఇచ్చి రైనీ సీజన్ అయిపోయిన తర్వాత అది రైనీ సీజన్లో నాటించి వాళ్ళ దగ్గర 2 ప్రామిసులు తీసుకుంది. ఒకటి ఏంటంటే ఏ రోజైతే మొక్క నాటుతారో ఆ రోజున ప్రతి సంవత్సరం దానికి బర్త్డే సెలబ్రేట్ చేయాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. రెండో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ జూన్ జూలై అయిపోయిన ఆగస్టులో రక్షాబంధన్ వస్తుంది. ఆ రక్షాబంధన్ నాడు వృక్షాబంధన్ అని చెప్పేసి దానికి ఒక పసుపు తారం కట్టి నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష అని చెప్పేసి దాని మీద ప్రమాణ స్వీకారం చేయండి.
ఇట్లా ఒక 4-5 ఏళ్ళు మీరు చూసుకున్నా అంటే మీరు నాటిన మొక్క పెద్ద వృక్షంలాగా ఇప్పుడు మొదటి లాగా తయారవుతుంది. సో ఆ విధంగా 35 లక్షలు మొక్కలు నాటడమే కాకుండా వరంగల్ దగ్గర ఒక విలేజ్లో సర్వైవల్ రేట్ 85% సాధించారు. యావరేజ్ సర్వైవల్ రేట్ ఆఫ్ ది CGR is 55 to 60%. బట్ వరంగల్ దగ్గర ఒక ప్లేస్లో ఇట్ వాస్ 85%. మామూలుగా హరితహారం ప్రాజెక్టులో అంత సర్వైవల్ రేట్ రావటం నేను ఎప్పుడు చూడలేదు. ఇది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈ ఇనిషియేటివ్తో స్టార్ట్ అయింది. 11 లక్షల సీడ్ బాల్స్ కూడా తయారు చేయించి డిస్పర్స్ చేయించగలిగింది. ఈ రీసెంట్గా ఏంటంటే YULP అని కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఆల్రెడీ phase 1 అయిపోయింది, phase 2 అయిపోయింది, phase 3లో ఉన్నాం. ఇప్పుడు 8 డిస్ట్రిక్ట్స్ స్టార్ట్ చేసాం. 8 డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 20 స్కూల్స్ చొప్పున 160 స్కూల్స్. 160 స్కూల్స్లో ఒక్కొక్క స్కూల్లో 4 కానీ 6 కానీ 8 కానీ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళని దీన్ని మోటివేట్ చేసి ఎన్విరాన్మెంట్ని మోటివేట్ చేసి వాళ్ళు మళ్ళీ స్కూల్కి వచ్చి ఎకో క్లబ్స్ అని ఫామ్ చేసి, సపోజ్ మీ స్కూల్లో 8 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు. 8 మంది స్టూడెంట్స్ 200 మందిని ఎర్త్ లీడర్స్గా చేయాలి. ఇదైతే ఈ 200 మంది ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ ఎన్విరాన్మెంట్ గురించి, పర్యావరణం గురించి వాళ్ళకి నేర్పించాలి. పర్యావరణ ఇంపార్టెన్స్ ఇప్పుడు HM గారు చెప్పినట్టు, ME గారు చెప్పినట్టు, SI గారు చెప్పినట్టు ఇవన్నీ మీరు ఫాలో అవుతే, స్ట్రిక్ట్గా ఫాలో అవుతే పర్యావరణానికి అది ఏ విధంగా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేచర్లో 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ అని ఉంటాయి. ఊరెళ్ళిపోతారామా ఊరెళ్ళిపోతా మావా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ ఊరెళ్ళిపోతా మావా, ఊరెళ్ళిపోతా మావా ఊరెళ్ళిపోతా మావా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ ఊరెళ్ళిపోతా మావా, ఏ ఊరెళ్తావు మామా ఏ ఊరెళ్తావు రామా, ఏ ఊరెళ్ళినా కూడా ఊరంతా పేరే. సారీ మళ్ళీ సార్, సారీ. ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ ఊరెళ్ళిపోతామావా, ఊరెళ్ళిపోతామావా ఊరెళ్ళిపోతామావా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ ఊరెళ్ళిపోతామావా, ఏ ఊరెళ్తావు రామా ఏ ఊరెళ్తావు. ఊరన్న పేరు తప్ప తీరంతా మారే రామా, ఏ ఊరెళ్తావు మావా ఏ ఊరెళ్తావు రామా, ఊరన్న పేరు తప్ప తీరంతా మారే రామా, ఏ ఊరెళ్తావు మావా ఏ ఊరెళ్తావు రామా, ఊరన్న పేరు తప్ప తీరంతా మారే రామా. నల్లములాడ ఉన్ననా పులిసింత చెట్ల కింద మల్లెల్లు పువ్వు చెట్టి సల్లాన్ని పల్లొకటి ఉంది. నల్లమలాడ ఉన్ననా పులిసింత చెట్ల కింద మల్లెల్లు పువ్వు చెట్టి సల్లాన్ని పల్లొకటి ఉంది. ఇవన్నీ కూడా కోటెక్స్చువల్. కాంటెక్స్చువల్ అంటే ఇప్పుడు CGR తీసుకొచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమము కాంటెక్స్చువల్ లెర్నింగ్. కాబట్టి మీరు ఒక మొక్క, మీకు ఆ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత ఒక రణపాల కావచ్చు, తర్వాత కలమంద కావచ్చు, అదేవిధంగా తులసి కావచ్చు, అదేవిధంగా గ్రాస్, లెమన్ గ్రాస్ కావచ్చు, ఇలాంటి పసుపు, ఇలాంటివన్నీ కూడా. ఓ రారి చిరంజీవి మీకు అర్జున్ రావే. ఇప్పుడు నేను కూడా ఇట్లనే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన, కల్వకుర్తి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, గవర్నమెంట్ లా కాలేజీలో చదివిన. నా చదువు అంతా సర్కార్ బల్లనే. మీరు సర్కార్ నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. అందులో ఉంది కదా, మౌనంగానే ఎదగమని. చెప్పండి, మౌనంగానే ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది. ఇంకా ఎన్నున్నాయి, ఆకిన ఏంటి రాళ్ళు ఏంటి, కాదు కాదు కాదు, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపునిస్తుంది, ఆకులు రాలిన మళ్ళా కొత్త చిగురు వస్తుంది. కాబట్టి ఒక మొక్క నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. చేసిందా లేదా, చేసిందా లేదా? అందుకోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇంటి ముందు నీడ చెట్టు, ఇంటి వెనుక పండ్ల చెట్టు. ఇంటి ముందు నీడ చెట్టు, ఇంటి వెనుక పండ్ల చెట్టు. మనం కొబ్బరి మొక్క నాటినాం అనుకో, కొబ్బరి మొక్క నాటితే ఏమొస్తాయి?
కొబ్బరికాయలు. అమ్మ మీకు బల తెలుసురా బాయ్. ఏం కాయలు వస్తాయి? కొబ్బరికాయలు వస్తాయి. ఆ కొబ్బరికాయ తీసుకుపోయి దేవుని దగ్గరకు పోయి, దేవుడా నేను ఎక్కువ తక్కువ చదవలేను, నా నుంచి కాదు, దీనికంత చదువుతా, కొన్ని మార్కులు తెచ్చుకుంటా, మిగతా సంగతి నువ్వు చూడు అని టెంకాయ పెట్టినావు అనుకో, ఇంకా టెంకాయ పెట్టిన పాపానికన్నా దేవుడు చూసుకుంటాడు కాదు కదా. ఆయనక అందులో వచ్చే తీర్థం ఏం చేస్తాము? లటక్న తాగుతాం. చల్ల పడతావా లేదా కడుపు? అయిన తర్వాత కొబ్బరి పచ్చళ్ళు తీసుకుపోయి ఏం చేస్తాము? కొబ్బరి తీసుకుపోయి మళ్ళీ కొబ్బరి పచ్చడి వేసి పచ్చడి కానీ లేకపోతే అన్నంలో కొబ్బరి రైస్ కానీ ఏదన్నా వేసుకుంటే మంచిగా తినేస్తాం. కాబట్టి ఒక కొబ్బరి మొక్క నాటితే ఆ కొబ్బరికాయ వచ్చే దండం పెడితే 4-5 మార్కులు యాడ్ అయిపోయి ఆ తీర్థం తాగుతుంది, కొబ్బరి చెట్టుని వచ్చే ఆ తర్వాత కొబ్బరి మండలిని ఏం చేస్తాం? పొరకాయ రావాలి. అప్పుడే పొరకాయ కాడిపోయినాం. ఇక ఫస్ట్ పెళ్లి చేద్దాం, ఓ పెళ్లి సత్యనారాయణ స్వామి రథం చేద్దాం. అవునా కదా? వీడు మనోడు మస్తు చెప్పు నీకు రారాబాయ్. పెళ్ళి అని ఎవరు చెప్పారు? అదే బుక్ ఇస్తే రారాబాయ్ నువ్వు. వెరీ గుడ్. గడ్డి చప్పట్లు పెట్టండి. పొరకన్నాడు ఇక్కడ రారాబాయ్. వీనికి ఇంటికాడ రోజు డ్యూటీ ఉన్నట్టున్నది పొరకతోని. వెరీ గుడ్. రైట్. పెళ్లి చేస్తాము, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము. చేసినాక ఎండిపోతాయి కదా అవి. ఎండిపోతే ఏం చేస్తాము? మన ఇంటికి పోయిన వెంబడి అది మూలకెళ్ళి ఏమంటది? దా 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 అంటది. అంటే కదా అన్న వెంబడి ఆ పొరక తీసుకుపోయి మొత్తం నీట్ గా తూర్చేసేస్తాం. ఊడ్చేస్తావా లేదా? కాబట్టి ఒక చిన్న మొక్క నాటితే ఎన్ని రకాల మొక్క ఉన్నాయా లేదా? ఇప్పుడు ఈ మొక్కలు కూడా సార్ చెప్తా ఉన్నాడు. చాలా చోట్ల ఆ నాటినోళ్ళు ఇది నాటేటప్పుడు ఊరికైనా నాటి పెరగమంటే పెరిగిందా? అది పెరుగు అంటే పెరిగిందా? దానికి ఫెన్సింగ్ చేసిరా లేదా? తర్వాత సెలవులలో కూడా నీళ్లు వేయడానికి ప్లాన్ చేసిందా లేదా? లేకపోతే సెలవులలో ఎండిపోతావా లేదా? ఈ వేప కానీ ఇవన్నీ చిన్నవి. కానీ టీచర్లు ఎంతో శ్రద్ధ తీసుకొని దాన్ని పెంచిండ్రు కాబట్టి తర్వాత పెరిగినాక నేను ఈ చెట్టు కింద కూర్చొని డాన్స్ చేస్తాను అనుకొని పెంచిండ్రా? దాన్ని పెంచిండ్రా? కాదు కదా. ఎవరైనా మనం పెంచితే ఇది మంచి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం అందరం అక్కడ ఎందుకు కూర్చోలే? ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? కాబట్టి చెట్టు ఒక నిస్వార్థాన్ని కూడా నేర్పుతుంది. ఇంకా చిన్న చాలా పెద్ద చెట్లు ఉంటాయి. ఆ పెద్ద చెట్లు 100 ఏళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. మేము చాలా స్కూల్ మొన్న నారాయణపేట పోతే 100 ఏళ్ళ చెట్టు ఉంది. ఆ 100 ఏళ్ళ చెట్టు ఆయన నాటిన ఆయన ఇక్కడ ఉంటాడా? ఏడుంటాడు? పైన స్వర్గంలో ఉంటాడు. ఆయన గురించి ఈ చెట్టును ఆయన నాటిన ఆయన గొప్ప ఆయన మాట్లాడుకుంటుంటే స్వర్గంలో ఆయన నేనే నాటిన అనుకుంటాడు అంటేనా అన్నాడా? కాబట్టి ఆయన పోయిన తర్వాత కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నావా లేదా? కాబట్టి మీరు కూడా మీరు నాటిన మొక్కలు అది మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ పొలంలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, ఎక్కడ నాటినా కూడా మీరు దాన్ని సంరక్షించాలి. దేన్ని సంరక్షించాలి? మొక్కలను సంరక్షిస్తే ఏమవుతుంది? చెట్టు వృక్షం అవుతుంది. అట్లా వృక్షం మనకు అనేక రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనము ఏదో వ్యక్తిగతంగా స్వార్థం కోసము మనం ఏదో పని చేస్తే మనకే ఉపయోగపడుతుంది అనేది కాకుండా నిస్వార్థాన్ని కూడా మీ మైండ్లలో ఉంచడం కోసము, అది స్వార్థం కోసం నాటిండ్రా నిస్వార్థంగా నాటిండ్రు. కాబట్టి ఆ నాటినవి ఈరోజు మనకు మంచిగా వేప రావి అంటే 2 దేవతా వృక్షాలు. ఆ దేవతా వృక్షాల కింద కూర్చొని మనం ఈరోజు సరస్వతి తల్లి నీడ మీద అనేక మంది పెద్దలు చెప్పే మాటల్ని మనం వింటున్నాం. ఈ అవకాశము ఎవరిచ్చిండ్రు? వాళ్ళు ఎవరు సార్? టీచర్లు మీరు నాటిండ్రు అన్నారుగా. ఎవరు? మల్లేశ్వరి టీచర్. ఎక్కడుంది ఆ టీచర్? ఇప్పుడు హైదరాబాద్ ఉంది. మీరు అందరు ఎవరన్నా పోయి మల్లేశ్వరి టీచర్కి ఒక గిఫ్ట్ ఇచ్చి రావాలి. మీరు టీచర్ మీరు నాటినందుకు మేము నీళ్ళ కూర్చున్నాం ఈరోజు, లేకపోతే ఎండ కడుతున్నారా లేదా? ఇంత మంచి కూర్చున్నాం కాబట్టి మల్లేశ్వరి టీచర్ రిటైర్డ్ అయిందా? నాకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, నేను పోయి వస్తాను మల్లేశ్వరి టీచర్ దగ్గరికి ఖచ్చితంగా కూడా. మల్లేశ్వరి టీచర్ అట్లానా? అయితే నేను గిఫ్ట్ పంపిస్తా, తీసుకుపోయి ఇవ్వండి. వెరీ గుడ్. గట్టిగా పెట్టాలి మల్లేశ్వరి టీచర్కి. గట్టిగా. వెరీ గుడ్. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఎర్త్ లీడర్స్ చేయడం కోసము, ఇప్పుడు వాళ్ళు ఒక్కరే అక్కడికి వచ్చిందని కాదు, మీ అందరు కూడా ఎర్త్ లీడర్స్. మీరు ఒక మొక్క నాటి ఆ మొక్కను సంరక్షిస్తే మీరు ఎర్త్ లీడర్స్. ఈ ఎర్త్ని కాపాడాలా వద్దా? ఎవరు కాపాడాలి? ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో? నేనేబడి, మీరేబడి, టీచర్లు ఏబడి, సారోళ్ళు ఏబడి, పిఎం ఏబడి, సీఎం ఏబడి.
కాబట్టి మనం పర్యావరణం గురించి కూడా మాట్లాడాలి. మీరు ఎట్లా మాట్లాడాలనేది సార్ 70 సంవత్సరాలు దాటినాక కూడా మంచి 4 మాటలు చెప్పిండు, ఒక పాట పాడిందా లేదా? అందరిని మనం అట్రాక్ట్ చేసిండా లేదా? రేపు మీరు లీడర్స్ కావాలంటే మాట్లాడడం కూడా చాలా ముఖ్యం. నేను ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మెడిసినల్ ప్లాంట్ పెట్టండి. మా బల్ల మేము తడి చెత్త పొడి చెత్త ఈ గ్రీన్ కి సంబంధించిన అన్ని ఒక చోట వేస్తాం. ప్లాస్టిక్ ని మేము అది భూమిలో కలిసిపోతే పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆవులు తింటే, ఆవులు అన్న చెప్పింది కదా, ఆవులు తింటే ఆవుకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ప్లాస్టిక్ ని సపరేట్ చేస్తాము. తర్వాత ఈ గ్రీన్ వేస్ట్ అంతా కూడా అక్కడ వేస్తాం. ఆ గ్రీన్ వేస్ట్ అక్కడ వేయడమే కాకుండా అది మెన్యూర్ గా మారిన తర్వాత మేము మొక్కలకేసి దాన్ని పెంచుతాం. అదేవిధంగా నీళ్లు అట్లా పోయి ఇట్లా పారుకుంటూ పోయి రోడ్ల మీదకి పోయి డ్రైనేజ్లో కలవడం కంటే మా ఇంటి నీళ్ళని మేమే సంరక్షణ. కాబట్టి మనం లీడర్సే కాదా? అనండి ఒకసారి, లీడర్స్. మనం లీడర్సే కాదా? మనం లీడర్సే కాదా? కాబట్టి లీడర్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. మీ మీద ఒక పెద్ద బాధ్యత ఇవ్వడం కోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మీ ముందుకు వచ్చింది. కాబట్టి మీరు పుస్తకాలలో చదివి మార్కులు తెచ్చుకోవడం ఎంత గొప్ప విషయమో అంతకంటే గొప్ప విషయం ప్రకృతి నేర్పిన పాఠాలని మనం నేర్చుకోవడం కూడా అంతే గొప్ప విషయం. ఈరోజు సిజిఆర్ తరఫున మా స్కూల్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఇంకుడు గుంత మరియు వర్మి కంపోస్టు, మనకి మెడిసినల్ ప్లాంట్లు, కిచెన్ గార్డెన్ ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసినటువంటి మన సిజిఆర్ సిఇఓ గారు నారాయణరావు గారికి మరియు వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి మాధవరెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమము. ఇక్కడ మేము 20 రింగ్స్ వేసి అందులో సాయిల్ పోసి కొన్ని చెట్లను పెంచుతున్నాం. యాంటీబయోటిక్ చెట్లని, తులసి చెట్లు, అలోవెరా, ఇంకొన్ని చెట్లు పెంచుతున్నాం. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం జ్వరం వచ్చినా ఏమైనా జబ్బులు వచ్చినా కానీ మెడికల్ క్యాంప్కి వెళ్తున్నాం. దాని బదులు మనము ఇక్కడనే మెడిసిన్ తీసుకొని వీటి గురించి తెలుసుకొని మనము ఈ ఇంట్లో స్ప్రెడ్ చేసుకొని ఇవి వాడుకుంటే చాలా మంచిది. వాటర్ స్టోరేజ్ గురించి అక్కడ ఇట్లా ఒకటి కట్టినాం అన్నమాట. వాటర్ గురించి అందులో ఒక లేయర్లో కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు, కొన్ని ఏమో కంకర రాళ్ళు, కొద్దిగా సాయిల్ పోసి కట్టినాము. అందులో వర్షం గ్రౌండ్ లెవెల్ వాటర్ మొత్తం తగ్గిపోయినాయి. ఇప్పుడు వర్షాలు వచ్చినాయని అందులో పోయి మొత్తం ఇంకిపోయి కొన్ని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగి బోర్వెల్స్ వేసినా సరే కొన్ని ఫీట్స్ల లోపలనే ఎమ్మటే వాటర్ వస్తాయన్నమాట. కంపోస్ట్ పిట్ ఉంది. కంపోస్ట్ పిట్లో మనము ఇక్కడ ఆకులన్నీ తీసుకుపోయి అందులో వేస్తే అలా కంపోస్ట్ అవితే కొద్దిగా ఎరువు వస్తుంది. అవి మాన్యూర్గానే మనము చెట్లలో వేసుకొని మంచిగా పెంచుకోవచ్చు, మన దగ్గరనే పెంచుకోవచ్చు అన్నీ.